తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఇన్సిడెంట్స్ చూస్తే మనం కడుపుకు అన్నమే తింటున్నామా అనే డౌట్ వస్తుంది. నాకు తెలిసి ఈ వీడియో గాని ఎవరైనా చూస్తే చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో అని డౌట్. కానీ నాకు అనిపించింది చెప్పాలా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఇన్సిడెంట్స్ చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అల్లు అర్జున్ ఇన్సిడెంట్ కావచ్చు, రామ్ చరణ్ ఇన్సిడెంట్ కావచ్చు. రామ్ చరణ్ కి శుభమాని పిల్లలు పుడితే ఆయన చూసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. మీకు ఏమైంది? బుర్రా బుద్ధి లేదా? సివిక్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా? అలా మీద పడిపోవాలనా? పడిపోయి ఫోటోలు తీసుకుంటే సరిపోతుందా? ఆ చిన్న పాపకి ఏమన్నా అవుతుందనే కామన్ సెన్స్ లేదా మనకి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాం? లాస్ట్ కి అక్కడ ఉండే వాళ్ళకి పిల్లలు పుడితే కూడా అంత ఈగర్ గా వెళ్తారో లేదో నాకు డౌట్. ఆడ రామ్ చరణ్ కి పిల్లలు పుట్టారు అనగానే ఎందుకు ఇంతమంది ఎగేసుకొని వెళ్ళిపోతున్నారు? ఏమైనా ఇన్స్టాలో పెట్టాడా ఇన్సిడెంట్ గురించి? ఏం జరిగింది? పిల్లలు పుట్టారు, ఇద్దరు పుట్టారు, ఒకరు పుట్టారు, ఏదో ఒకటి పెట్టారా? ఆయనకు స్పేస్ ఇవ్వమా? ఆయనకు ప్రైవేట్ స్పేస్ ఇవ్వమా? వెళ్ళిపోవాలనా? ఏమన్నా జరిగితే మళ్ళీ ఏంటి, వాళ్ళ మీద కేసులు పెట్టడం. అక్కడున్న ఏది థియేటర్ పైనో, లేకపోతే ఒక హాస్పిటల్ పైనో, లేకపోతే ఏముంది హీరో పైన ఎవరో ఒకరి పైన కేసులు పెట్టాలి. కానీ మనకంటూ ఒక కామన్ సెన్స్ ఉండాలిగా, సివిక్ సెన్స్ ఉండాలిగా. అది ఎందుకు లోపిస్తోంది? ఇంకా లేదంటే ఎవడో ఒకడు, ఏదో ఒక పొలిటీషియన్ ఎవరో ఒకరి మీద ఒక కామెంట్ వేయాలి, ఇంక అంతే మనం రెచ్చిపోతాం. వాళ్ళిద్దరూ ఎదురుగా చూసుకుంటే కూడా అంత కొట్టుకోరు. వాళ్ళిద్దరు హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని బాగుంటారు. కానీ మనం మాత్రం ఏమి పొలోమని వెళ్ళిపోతాం. ఎందుకు ఇలా అంటే, తెలుగు రాష్ట్రాల్లో యువత చాలా ఫ్రీగా ఉందేమో, అంటే వాళ్ళు పని చేసుకోవట్లేదేమో అని నా డౌట్. నిజంగా జాబ్ ఉంటే వాడి పనిని, ఫ్యామిలీని వదిలేసి ఇలా రోడ్లపైన బేకారుగా తిరగరగా, సివిక్ సెన్స్ వదిలేసి. అందుకే ఇలా అంటున్నాను. ఈ అల్లు అర్జున్ ఇష్యూ తీసుకుంటే, ఆయన ఏదో పుష్ప 2 రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. ఆ సక్సెస్ ని అభిమానులతో సరదాగా కాసేపు థియేటర్ లో కూర్చుని ఎంజాయ్ చేద్దామని వస్తే, తీరా ఆయన ఆనందాన్ని మీరంతా ఆవిరి చేశారు. నిన్న జరిగిన రామ్ చరణ్ ఇన్సిడెంట్, ఆయన పాపం ఆయన 2 ఏళ్ల పిల్లని ఎత్తుకుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంటే మీరంతా దూరి అక్కడ ఏం చేస్తారో అర్థమే కావట్లేదు. ఆయన ఆ పాపని తీసుకెళ్లి ఆ విజువల్స్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అసలు ఆ పాపకి ఏం జరిగిపోతుందో అన్న టెన్షన్ ఎక్కువగా కనపడింది ఆ వీడియోలో. చివరికి ఆ పాప ఫేస్ కూడా రివీల్ అయిపోయింది. వాళ్ళు రివీల్ చేయాలని అనుకోలేదు, ఎందుకంటే సోషల్ మీడియాకి చాలా భయపడుతున్నారు. ఎప్పుడైతే ఆ పాప ఫోటో మనకి సోషల్ మీడియాలోకి వెళ్ళిందో, దాని కింద కమెంట్స్ చూస్తే మనకి పాప తెల్లగా ఉందా, నల్లగా ఉందా, లేకపోతే లుక్స్ అబ్నార్మల్ గా ఉన్నాయా, పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉందా, ఇలా ప్రతి చోట నెగిటివ్ కమెంట్సే కనపడుతున్నాయి. కాబట్టి ఏ సెలబ్రిటీ కూడా వాళ్ళ పిల్లల ఫోటోల్ని పబ్లిక్ గా చూపించాలని అనుకోవట్లేదు. ఈ అల్లు అర్జున్ కొడుకు అయాన్ని 4-5 చోట్ల చూసినందుకే మీరు అతని మీద కూడా రీల్ స్టార్ట్ చేసేసారు. రీసెంట్ గా ఈ ఐశ్వర్య బచ్చన్ వాళ్ళు కూడా సుప్రీం కోర్టు వరకు వెళ్లారు ఈ ఇష్యూ మీద. సో ఎవరైనా సరే సెలబ్రిటీ పిల్లల్ని చూస్తే మీరు ఎందుకు అంత ఇదైపోతున్నారు? ఎందుకు అంత నెగిటివ్ కామెంట్స్ కి వెళ్ళిపోతున్నారు? చివరికి రీసెంట్ గా కోహ్లీ మనకి లండన్ షిఫ్ట్ అయ్యాడు. సో ఎందుకు కోహ్లీ ఇండియాలో ఉండట్లేదు, లండన్ కి ఎందుకు వెళ్ళిపోయాడు అన్నట్టు, ఎందుకు ఇక్కడ ఉంటాడు? మీరు అందరూ ఇలా బిహేవ్ చేస్తే ఏ సెలబ్రిటీ అయినా అసలు ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారా? అసలు నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో రామ్ చరణ్ కాబట్టి సరిపోయింది. అదే అమ్మాయి అయి ఉంటే మళ్ళీ బట్టలు అటు ఇటు వెళ్ళేవి, మళ్ళీ శివాజీ గారు వచ్చి ఏదో కమెంట్స్ చేసి మళ్ళీ ఆయన ఇరుక్కుపోయేవారు, మళ్ళీ దీని మీద పెద్ద డిస్కషన్స్ మొదలయ్యేవి. రీసెంట్ గానే మనం దాన్ని కూడా చూసాం కదా. ఎందుకు ఈ బిహేవియర్ మీకు? మన తెలుగు రాష్ట్రాల్లో యువత ఎలా ఉంది అంటే, ఎయిదర్ పొలిటికల్ వాళ్ళు కొట్లాడుకునేనా, మధ్యలో మనం దూరదామా, లేకపోతే ఏదో ఒక హీరోకి వాళ్ళు ఏమైనా డైలాగులు వేసేనా దాన్ని పట్టుకొని పరిగెద్దామా, లేకపోతే హీరో పిల్లలు పుట్టారా వాళ్ళ దగ్గరికి పోయి ఫోటోలు తీసుకుందామా. ఇది తప్పితే ఏమైనా ఉందా? నిజంగా మీరు ఎప్పుడైనా గమనించారా? పొలిటికల్ గా ఉండే నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఎదురుగా ఎప్పుడైనా తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ గమనించారా? కానీ కింద ఉండే వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎవరో ఏదో వర్డ్ అంటే, ఎవరినో అంటే నీకెందుకు నొప్పి? ఎందుకు పోయి అంత దూరి పర్సనలైజ్ చేసుకొని ఆడపోయి కొట్లాడి? ఆ విజువల్స్ లో అంతా మీ ఫోటోలే కదా ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఎవరిని ఎత్తిపోయి లోపలేస్తారు? వాళ్ళందరూ బాగానే ఉంటారు, వాళ్ళు చాలా బాగుంటారు. ఏదైనా పెళ్లిలో కనపడితే మనం గమనిస్తాం కదా, హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కానీ మధ్యలో ఎవరు బలవుతారు? మీలాంటి వాళ్ళు బలవుతారు. సో ఎవరో సక్సెస్ ని చూసి మనం ఊగిపోవడం కాకుండా, లేకుంటే ఎవరో ఫెయిల్యూర్ ని చూసి మనం గుండెలు బాదుకోవడం కాకుండా, మీ ఫ్యామిలీకి నువ్వు హీరో కదా, మీ ఫ్యామిలీకి నువ్వేం చేసావు, నువ్వేం సాధించావు, అలా చూసుకొని ఎంజాయ్ చేయండి. ఉండేది ఒక్కటే లైఫ్ కదా. ఆ లైఫ్ లో మనం ఏం చేసాము, మన ఫ్యామిలీకి మనం ఏం చేసాం, మన దేశానికి మనం ఏం చేసాం, ఈ టైప్ లో ఆలోచించండి. ఎక్కడ ఎవరు ఏం మాట్లాడతారా దాన్ని పట్టుకొని పరిగెద్దామా, లేకపోతే ఇన్స్టాలో రీల్ వేద్దామా, ఇవి కాదుమా. నిన్న జరిగిన సీన్ మీరు గమనిస్తే, సేమ్ RRR లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ లా కనిపించట్లేదు మీకు? అక్కడ ఎలాగా పోలీస్ డ్రెస్ వేసుకుని లాఠీ పట్టుకొని ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వస్తాడు కదా రామ్ చరణ్, సేమ్ అదే సీన్ లా అనిపించింది. నిజంగా నిన్న రామ్ చరణ్ హీరో అయ్యుండి ఆ జనాన్ని ఒక్కొక్కరిని లాగి పెట్టి కొట్టుంటే ఎంత బాగుండేదా, కనీసం అందులో కొంతమందికైనా బుద్ధి వస్తుందేమో అనిపించింది.
నెక్స్ట్ అక్కడ ఆ మాబ్ లో మీరు గమనిస్తే ఒక లేడీ రిపోర్టర్ మైక్ పట్టుకుని ఫాస్ట్ గా ముందరకు వచ్చేస్తుంది. ఏమ్మా నీకెందుకమ్మా అంత మాబ్ లో నీకు ముందరకు రావడం అవసరమా? ఇప్పుడు ఆ మైక్ పట్టుకుని ఆయన ఏం అడగాలి? మీకు పుల్లలు పుట్టారు, మీకు మీకు ఏం ఫీల్ అవుతున్నారు అని ఆయన నీకు మైక్ లో చెప్తే కానీ నీకు సాటిస్ఫాక్షన్ ఉండదా? హాలీవుడ్ లో మీరు గమనిస్తే హీరో పక్క నుంచి వెళ్ళిపోతూ ఉండొచ్చు, లేకపోతే ఒక క్రికెటర్ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఎవ్వడు పట్టించుకోడు తెలుసా అక్కడ. సో వాడేం ఫీల్ అవుతాడు అంటే నేను చేసే ఉద్యోగంలో నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, అతను చేసే ఉద్యోగంలో అతను పర్ఫెక్ట్ గా ఉన్నాడు, నేనెందుకు ఇప్పుడు అతని మీదకి వెళ్ళిపోయి పడిపోయి రక్కేసి నాకు సెల్ఫీలు తీసుకోవాలి, ఇన్స్టాలో పోస్టులు పెట్టుకోవాలనే పిచ్చి అయితే వాళ్ళకు ఉండదు. కాబట్టి అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈక్వల్ గా వాళ్ళ జనాల్లోనే తిరుగుతారు. కానీ ఇక్కడ మనకే ఈ దౌర్భాగ్యం, ఇక్కడ ఎవడు తిరగడంటే ఇదే పరిస్థితి. మీరు నిజంగా రామ్ చరణ్ అభిమానులు అయ్యి ఉంటే నిన్న ఏం చేసేవారో తెలుసా? నిజంగా రామ్ చరణ్ కి హాస్పిటల్ కి వెళ్ళడానికి వే ఇచ్చి వెళ్తుంటే కొన్ని కంగ్రాచులేషన్స్ చెప్పడమో ఏదో ఒకటి ఉంటుంది. కానీ నిజంగా అంత మరి భయపెట్టేవారైతే కాదు. అసలు మీరు నిజమైన ఫ్యాన్సా రామ్ చరణ్ కి? అంత భయపెట్టడం ఆయన అవసరమా? ఒక్క పాయింట్ అండి, వాళ్ళు స్క్రీన్ మీద కనపడినంత వరకే వాళ్ళు హీరోలు. వన్స్ వాళ్ళు స్టేజ్ దిగారు అంటే వాళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఫ్యామిలీ అనేది ఉంటుంది. మనం ఆ ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మీకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, దాంట్లో మీరు సక్సెస్ అయ్యి మీ లైఫ్ కి మీరు హీరో అయ్యి చూపించి మీ సక్సెస్ ని మీరు ఎంజాయ్ చేయండి. అంతేగాని వేరే వాళ్ళ సక్సెస్ మీద ఎంజాయ్ చేయడం కాదు.